అమ్మ చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే అన్నం ప్రతి ఒక్కళ్ళు తినాలి, ఎటువంటి ఆకలికి ఇబ్బంది లేకుండా ఉండాలని 5 రూపాయలకే అన్న క్యాంటీన్ భోజనం ఏర్పాటు చేస్తే కొంతమంది వైసీపీ వాళ్ళు అడుక్కు తినే వాళ్ళు కానీ ఎవరు పేదలు ఎవరు తినట్లేదు అని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఆ మాట మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి అన్నా క్యాంటీన్ దగ్గరికి రమ్మానండి. తినే చేతులతోటే వాళ్ళని తన్నడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎందుకంటే ఈ రోజు మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద పెద్ద ఆఫీసుల వాళ్ళు కూడా వచ్చి తింటున్నారండి. మొన్న చంద్రబాబు నాయుడు గారే వచ్చి తిన్నారండి. ఆయన పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం ఇవ్వడం జరిగిందండి. అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. వాళ్ళకి ఆ మాట ఏమండి, అడుక్కునే వాళ్ళు మాత్రం అన్నం తినరండి. అంటే వీళ్ళంటే అవినీతి చేసి డబ్బు కట్టలు తింటున్నారు, అందుకని మేము అన్నం తింటుంటే వాళ్ళకి కూడా అట్లా అనిపిస్తుందేమోనండి. వాళ్ళని ఒక్కసారి ఆ మాట మాట్లాడే వాళ్ళని అన్నా క్యాంటీన్ దగ్గరికి రమ్మండి. ఇక్కడ అక్కర్లేదండి, వాళ్ళకి దగ్గరలో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఆ మాట మాట్లాడమనండి. అంటే డబ్బులు వృధా చేస్తున్నారు, అన్నా క్యాంటీన్లు పెట్టి అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ. దాని మీద ఏమంటే తినేది మేము, ప్రజల కింద మేము అక్కడ వేస్ట్ అవుతుందో లేదంటే మేము ఎంత సంతోషంగా తింటున్నామో, మాకు 5 రూపాయలతో ఆ పూట గడుస్తుందో, మేము ఎంత సేవ్ అవుతున్నామో మాకు తెలుసండి ప్రజల కింద. అంతేగాని మీడియా ముందు కూర్చునో లేదంటే ఇంట్లో కూర్చునో అడుక్కునే వాళ్ళు తినేది అలాగా ఇలాగా అని మాట్లాడే వాళ్ళకి కాదండి దాని విలువ తెలిసేది. అన్నం ఎన్ని కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా సరే మధ్యాహ్నమో రాత్రో ఖచ్చితంగా తినాల్సింది అన్నమేనండి. అన్నం తినే మనిషి ఎవడో కూడా ఆ మాట మాట్లాడండి.